హే వాట్స్ దిస్? ఐ డోంట్ లైక్ ఆల్ ఆఫ్ దిస్. ఏ పక్క తప్పుకోవా వెనక బాబా బాదం బాబా 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 నన్ను ఆశీర్వదించు బాబా బాబా బాదం బాబా 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 నన్ను ఆశీర్వదించు బాబా. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను బాబా. ఆ ₹1 నాకే వచ్చేటట్టు ఆశీర్వదించు బాబా. బాబా గేమ్ షోలు కూడా గెలిపిస్తాడా? బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ధోనికి వరల్డ్ కప్ కొట్టించింది ఎవరనుకున్నావు? ఎవరు? బాబానే. ఓహో అవును, ఆ పెక్కేంటి గాల్లో ఉంది? అక్కడ బాబా చూపు ఎక్కడుంది? ఆ పెక్కి మీద ఉంది. మరి అదే బాబా మహత్యం. బాబా తలుచుకుంటే పెక్కేంటి, మనిషి జీవితం కూడా పైకి వెళ్ళిపోద్దా? కాదు, నిలబడుద్ది. అబ్బో బాబా వచ్చే టైం ఏంటి? తాతయ్య, నువ్వు నాకు చూపించిన దారి ఇదేనా? భక్తులారా, మీ అందరికీ బాదం బాబా ఆశీస్సులు. జీవితం అనేది ఒక చదరంగం. ఆడినా ఓడిపోతాం, ఆడకపోయినా ఓడిపోతాం. బాబాజీ, ఎవరు? స్టీవ్ జాబ్స్ మీతో మాట్లాడాలంటున్నారు. స్టీవ్ జాబ్సా? భక్తుడితో మాట్లాడుతున్నాను, తర్వాత చేయమని చెప్పు. స్టీవ్ జాబ్స్ చనిపోయాడు కదా. బాబా తలుచుకుంటే ఎవరికైనా ఫోన్ చేయగలడు. బాబా, 4 పిక్కలు ఒక్కడికే పడ్డాయి బాబా. చూశాను. భక్తుడు చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నాడు. అర్మానీ సూట్ వేసుకున్నాడు. అలాంటి వాడే మనకు కావాలి. బాబా బాబా బాబా, నువ్వెవరివో మహర్జాతకుడివి. నీ అదృష్టం అయస్కాంతంలా అతుక్కుంది. అందుకే 4 పిక్కలు నీకే పడ్డాయి. ఇది మా ఆశ్రమ చరిత్రలో ఒక హిస్టరీ. లోపలికి వెళ్దాం పద, నీ లోపాలు సరిదిద్దుతాను. చెప్పు మహర్జాతకుడా, నీ పేరేమిటి? నువ్వెవరివి? చిన్నప్పుడు శివాజీ అండి, తర్వాత బాపూజీ అండి, తర్వాత నేతాజీ అండి, తర్వాత అల్లూరు సీతారామరాజు అండి, లేటెస్ట్ గా చిరంజీవి అండి. ఒరే, ఇతన్ని నేనేమడిగాను, ఏం సమాధానం చెప్తున్నాడు? అప్పుడియా? ఇప్పుడు రాంబాబు అండి. ఇంకా నయం, రామారావు అనలేదు. బహుదివ్యం. మా నాన్న పేరు సుబ్బారావు అండి, అమ్మ పేరు రుక్మిణి అండి. ఇంకా దివ్యం. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? లేరండి, వెళ్ళిపోయారు. అయ్యో, ఉండమని లేకపోయావా? ఆశీర్వదించేవాడిని. అంటే నా చిన్నతనంలోనే చనిపోయారండి. చనిపోవడానికి వెళ్ళిపోయారు అనరు నాయన, పోయారు అంటారు. మా తాతగారి పేరు రామానుజం అండి. ఓహో, ఆయన తీసుకొచ్చావా? లేరండి, ఆయన నిన్నే చనిపోయారు. మరి నీకు వచ్చిన కష్టం ఏంటి నాయన? నాకు 200 కోట్ల ఆస్తి ఉందండి. అయ్యో, దాని కష్టం అన్నారు నాయన, సుఖమంటారు. ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. ఆస్తి మొత్తం నిన్నే పోయిందండి. దాన్ని కష్టం అన్నారు నాయన, దరిద్రం అంటారు. నీకెలా రాసి పెట్టుంది? మీ మహిమల గురించి విన్నాను, మీరే నాకు దారి చూపించాలి బాబాజీ. తప్పకుండా శిష్య, అందుకే కదా ఆశ్రమం పెట్టింది. 2 వెంట్రుకలు శిష్య. గురుజీ, ఇదిగోండి గురుజీ. బాదం మొక్క, బాదం మొక్క మధ్యలో నా 2 వెంట్రుకలు. శిష్య, నువ్వు తూర్పు వైపుకు వెళ్ళు. వెళ్ళాను బాబాజీ. అక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది. చాలా విశాలంగా ఉంది బాబాజీ. ఆ ఖాళీ ప్లేస్ లో బాబాజీ 2 వెంట్రుకలున్నా ఈ మొక్క నాటు. అలాగే బాబాజీ. నీకు లక్కు మొదలవుతుంది. పో. వస్తాను బాబాజీ. శిష్య, వెళ్ళేటప్పుడు దారిలో నా నామస్మరణం చేసుకుంటూ వెళ్ళు. ఇప్పుడే మొదలెడతాను బాబాజీ. బాదం బాబా బాదం బాబా. గురూజీ, ఆ కొండ దిగిన తర్వాత ఉన్న ప్రాపర్టీ డీల్ మనకే వచ్చింది. ఆ ల్యాండ్ లో పాములు ఉన్నాయని మనమే వదిలేసాం. ఇప్పుడు భక్తుడు వెళ్ళి అక్కడ తవ్వితే పాము కాటేస్తుంది. అవును. అప్పుడు భక్తుడు పోతాడుగా గురూజీ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడున్నాడు? పైన. అమ్మ ఎక్కడుంది? పైనే. తాత ఎక్కడున్నాడు? పైనే. మరి వాడు ఎక్కడుండాలి? గురూజీ, ఐఎమ్ ఏ ఫ్యామిలీ బాబా, యు నో.
బాదం బాబా బాదం బాబా బాదం బాబా బాదం బా నా దగ్గర బాబా ఎంటుకలు ఉన్నాయి, జాగ్రత్త. బాబా ఈ మొక్క ఇప్పుడు ఎక్కడ నాటాలి బాబా? అక్కడ నాడతా. ఎస్, ఇక్కడే. బాబా నా దరిద్రం మొత్తం పోయేలా దీవించు బాబా. ఏయ్ భయపడతా లేవు. ఏయ్ భయపడతా లేవని చెప్పానా? భయపడతా లేవు. ఎవరో ప్రియభక్తుడు నన్ను పిలుస్తున్నట్టున్నాడు. ఎవరు? గురూజీ. బాబా. వీడు లోపలికి ఎలా వచ్చాడు? అంటే ఓ 1,00,000 దక్షిణిస్తే నేను తీసుకొచ్చా. నిన్నటి దాకా చావు వాసన, ఈ రోజేమో చెట్టు వాసన. హౌ కెన్ ఇట్ పాసిబుల్ రా? శిష్య ప్లీజ్ కమ్. బాబా ప్లీజ్ కమ్. బాదం బాబా, మీరు నాకు 200 కోట్లు విలువైన గోల్డ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబా. ఇక నుంచి మీరే నా దేవుడు బాబా. 200 కోట్ల గోల్డ్? అవును బాబా. నేను ఇచ్చానా? 200 కోట్లు బాబా. అన్ని చేసేసి ఏమి తిన్నట్టు అడతారండి బాబా. అయ్యో, అసలు నేనేం చేశాను శిష్య? బాబా మీరు నాకు మొక్క ఇచ్చి అక్కడ ఖాళీ ప్రదేశంలో నాటమన్నారు కదా బాబాజీ. అవును. అక్కడ నేను మొక్కను నాటుతుంటే దాని కింద బాక్స్ లో మీరు నా కోసం పెట్టిన 200 కోట్లు గోల్డ్ నాకు దొరికింది బాబాజీ. బాబాజీ. బాబా బాబాజీ 200 అవును బాబా. కోట్లు? అవును బాబా. గోల్డ్ దొరికింది? అవును బాబా. ఆ గోల్డ్ తో మొత్తం నేను పోగొట్టుకున్న ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ కొనేసుకుని 100 వాల్వా బస్సులతో ఓ ట్రావెల్స్ కూడా పెట్టేద్దాం అనుకున్నాను బాబాజీ. ఆ 200 కోట్లు గోల్డ్ నావిరా, నాకు రావాల్సినవి రావి. అరే ఆ 200 కోట్లు గోల్డ్ మనకే దొరికేవిరా, మనం బాగుపడేవాళ్ళవరా. అరే బాదం పిక్కలు ఎన్నేస్తే ఏంటిరా? 1000, 2000 తొక్క బాబాజీ. వస్తున్నా నాయనా. భక్త బాబాజీ. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియ శిష్యుడు. బాబాజీ. టుడే ఆన్వర్డ్స్ ఐ యామ్ రింగ్ మాస్టర్, యు ఆర్ రింగ్ లీడర్. వేణు. గురూజీ. శిష్య బాబాజీ. దిస్ ఈస్ ప్రివిలేజ్డ్ కిట్. అంటే ట్రిపుల్ బి. బి 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 అంటే ఏంటి బాబాజీ? బాదం బాబా బాక్స్. ఇందులో ఏ రోజు ఏ ఉంగరం పెట్టుకోవాలి, ఏ రోజు ఏ రంగు బట్టలేసుకోవాలి, సమస్త సమాచారం ఉంటుంది. నీకేమన్నా డౌట్లు వస్తే మాట్లాడటానికి హాట్ లైన్ ఉంది, నా ఫోన్ నంబర్ ఉంది. థ్యాంక్ యూ బాబాజీ. బాదం బాబా బాదం బాబా. ఫీజు 10 లక్షలు. 10 లక్షలా? ఏ నాన్న ఎక్కువ అనిపిస్తుందా? 10 లక్షలు అంటే మరీ తక్కువ అనిపించింది బాబాజీ. మేక్ ఇట్ 20 lakhs. కార్డా క్యాషా? ఆల్వేస్ కార్డే బాబాజీ. డన్ గురూజీ. బాదం బాబా బాదం బాబా బాదం బాబా. అరే ఈ లెవెల్లో వీడి దగ్గర 200 కోట్లు ఎన్నాళ్ళకి లాగేయాలరా? మొదలెట్టాంగా గురూజీ, మెల్లిమెల్లిగా మొత్తం లాగేద్దాం. ఇంకా 199 కోట్ల 80 లక్షలు లాగేయాలరా? నెక్స్ట్ టైం పెద్ద బాక్స్ రెడీ చేస్తాను గురూజీ. ₹1,00,00,000 బాక్స్ రెడీ చేయరా? ఒక ఐడియా జీవితాన్ని మార్చాలి కానీ హత మార్చుకుంటారా? ఎప్పుడు నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ చేయడానికి మనం వెళ్ళేది గాడి దగ్గర కాదు, గౌడి దగ్గరికి. రాడ్లు పగిలిపోయి అన్న దీని మీద వాడింటికి నువ్వు నాలా రాజాలా వెళ్ళు. దీని డెక్కల సప్పుడుకి ఆని గుండె సప్పుడు ఆగిపోవాలి. రాజాలా వెళ్ళు. ఈ 3 కాంపౌండ్ లో గెటర్ అయిపోయారా? భయంగా ఉందిరా. చూసారా, ఒక్క గుర్రం మీద 2 గాడిదలు వచ్చాయి. స్టార్ హోటల్లోకి టెర్రరిస్టులు వచ్చినంత ఈజీగా వచ్చాం. ఇంట్లో మగాళ్ళు ఎవరు లేరా? పనేంటి? పని పాపలకి చెప్పేది కాదు, అలా పప్పాలకి చెప్పేది. చాలా మంది ఇక్కడ కండలు పెంచుకుని ఖాళీగా తిరుగుతున్నారు కదా. ఏమన్నా కాకే ఎవడరా నన్ను పిలిచింది? చింపాంజీకి చిన్నాళ్ళు ఉన్నావు, నీ వల్ల ఏమవుద్రా? నా వల్ల ఏమవుద్దా? రివర్స్ అయిపోద్ది. అయ్యో ఎలా అయిపోతాటి? ఎలా అయిపోద్దా? రేయ్,
ఎవర్రా మీరు? కొండారెడ్డి గారు మీతో మాట్లాడమని పంపించారండి. దేని గురించిరా? ఏంటి? 30 ఎకరాల ల్యాండ్ గురించి రేయ్, గట్టిగా చెప్పండి. 30 ఎకరాల ల్యాండ్ గురించి మీతో మాట్లాడమని కొండారెడ్డి గారు పంపించారండి. అయ్యో పాపం ఎందుకండి వాళ్ళని భయపెడతారు? వచ్చిన పనితో త్వరగా చెప్పెళ్ళండి అయ్యా. 30 ఎకరాల విషయంలో మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆ కొండారెడ్డితో రాజీకి వస్తే మీ పొలానికి నీటి సమస్య ఉండదు, మీకు పొలం సమస్య ఉండదు, ఆ పొలం కొనడానికి మీ సమస్య ఉండదు. ధైర్యంగా చెప్పేసి రేయ్, నేను మహావృక్షం, వాడు మొక్క, పీకేస్తే పోతాడు. మొక్కైనా మహావృక్షమైన ఏర్లుండేది భూమిలోనే కదండి. ఏదైనా ఆఖరికి మెట్లో కలిసిపోవాల్సిందేనండి. ఏంట్రా నాకే నీతులు చెప్తున్నావా? ఆ కొండారెడ్డి గాడు నా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని అడుక్కుంటే గప్పుడు ఆలోచిస్తా. సేమ్ లక్ష్యం మా కొండారెడ్డికి కూడా ఉన్నాయండి. ఆ పని ఏదో మీరే చేయొచ్చు కదండి. పని అయిపోయిందిరా. కమన్ క్యాచ్. ఎంత ధైర్యం రా నీకు? కంగారు పడకండి, కత్తి కాస్ట్యూమ్ వేసి. ఏంట్రా దిగుతున్నావు? మా రంగాగాడు మీ ఇంటికొస్తే మొహం మీద కాఫీ పోసి పంపిస్తారా? వాణ్ణి పంపించింది నీతో కాళ్ల బేరానికి కాదురా, నువ్వు వస్తే నీ కాళ్ళని విరిచేయడానికి. అయ్యో బై, ఇడు కాసప కంటే కాసాయోలో ఉన్నాడు. దిగవే. మా వాడు మీ ఇంటికొస్తే మీ బాబు అవమానిస్తుంటే చూసి నవ్వుతావే. ఈ రోజు ఈ విషయం తేలకుండా ఇక్కడి నుంచి కదలవే. దిగవే. దిగు, దిగు. మాట్లాడవే, మాట్లాడు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద 30 acres of land. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద 30 acres of land. టాక్ నౌ. కమ్ ఆన్ మ్యాన్. హలో రై కొండారెడ్డి, ఆగరా. నా కూతురు అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పు. గొంతు రాదా? ఇంగ్లీష్ రాదు. శభాష్. దీన్ని ఏబిసిడి అంటారా? అమ్మా గిట్ల రా. రేయ్, నా కూతురు డాక్టర్ చదివిందిరా, డాక్టర్. నేను నా కూతురు ఇంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటాం. ఏరా, మీరంతా ఏలి ముద్రగాళ్ళురా. మీ మొహాలు మీరు తప్పితే ఎప్పుడైనా స్కూల్ మొహం చూసినారా? మీలో దమ్మున్న మగాడెవడైనా ఉంటే నా కూతురితో ఇంగ్లీష్ లో మాట్లాడమనరా. ఏమైందిరా? ఒక్కడు కూడా లేడా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద మ్యాటర్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? హలో, ఇంగ్లీష్ వచ్చా? ఇది భీమవరం ఇంగ్లీష్ అన్నా. అయితే చింపే. ఏ ఫ్యాట్ బాయ్, వాట్స్ యువర్ ప్రాబ్లమ్? వాట్స్ రాంగ్ విత్ యూ మ్యాన్? యువర్ మేసం లుక్స్ లైక్ విగ్. ఇంగ్లీష్ రాదు కదా. ఓకే మిస్, ద 30 acres land is not yours or others, that is another's. You want more English? Johnny, Johnny, yes papa, కొండారెడ్డి, ఎర్రి పాప. మన పాప కంటే వాళ్ళ కొండారెడ్డి ఎర్రంగా ఉన్నాడంటన్నా. షాబాష్. హలో, ఇన్ ఆంధ్ర ద రియల్ కింగ్ ఈజ్ ఇంద్ర. హీ లవ్స్ సోనాలి బింద్రా. దే సింగ్ సూపర్ హిట్ సాంగ్. కమన్ కమన్ మమ్మీ, లాఫింగ్ కుందనాల బొమ్మి, ఐ హావ్ ఎ వర్క్ విత్ యు, హిల్ స్టేషన్ డమ్మీ. నెక్స్ట్ ఇంటర్వెల్. సెకండ్ ఆఫ్ వన్ పవర్ఫుల్ డైలాగ్ ఇస్ దేర్. సూపర్ హిట్ డైలాగ్. ప్లాంట్ కదా రిమూవ్ చేస్తే నెక్ కట్టు. ఇంద్రసేనారెడ్డి, బెదర్ ఆఫ్ కొండారెడ్డి. పదమ్మా. రేయ్, ఇంకా మాట్లాడరా. రంగీలా, బుడ్డా హో గయా తుమారా బాప్. मैंने प्यार किया, जिंदगी ना मिलेगी दोबारा. హిందీ అన్నా. ఇప్పుడేమంటుండ్రా? దమ్ముంటే దుబాయ్ రమ్మంటున్నాడన్నా. నీ హిందీకి హిందీలోనే సమాధానం చెప్పకపోతే నా పేరు లాలా గౌడే కాదురా. ఏయ్, దబాంగ్ దబాంగ్. మళ్ళీ ఏమంటుండ్రా? దుబాయ్ దుబాయ్ అంటున్నాడు. మీ అంతు చూస్తాన్రా. రే రంగా, ఇప్పటి నుంచి నువ్వు నా పనోడివి కాదురా.
నా తమ్ముడివి. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు బావా నా లవ్. ఎదవలవు నువ్వుని ఓ టచ్చింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, ఆటోకు డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ పావుబాజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. బా. ఏదో వర్షం కలుపుకో. అలా బావా నేను చెప్పేది విను బావ కొంచెం. ఎంత చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? హలో బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా. ఏంట్రా పొద్దున ఈ పంతో తెచ్చుకుంటున్నా. సీను కాఫీ. నాకేదో దినా నువ్వు కూడా ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా. వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దానికి పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజలేక బతుకుతున్నాడు, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాష్ట్రవలసా రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది. పదరా పదరా పద పద. ఒంటి మీద చేయకరా, సిరగొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించి చేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి. ఇంట్లో మామూలు లేరు. హలో ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయించేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో మేనేజ్. హలో అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా. మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ? మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టమే మిల్ గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లి మాట్లాడుకోండి. హలో కౌనే రేతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా ఎవరు? దుబాయ్ సీట్ అండి. మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్ధన్ కాఫీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. ఇడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం దాయలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేక. జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బావ. వాళ్ళు గప్పడదా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు ఓ పూట అన్నం బంద్ చెయ్యి. నాకు వీసా వచ్చింది. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్, మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేహింద్రా. కామధేను అంటే ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్ ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కదరా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి పోయి తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. చెప్పే. అలాగే నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. నేను వెళ్ళాం.
మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఓ ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐ యంగ్, సో ఐ యామ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి. నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి. అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీన్స్ పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్లే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్ లో ఉందాం.